శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతయే నమః. భూమోస్కల్చపాదానం భూమిరేవావలంబనం త్వయి జాతాపరాధానం త్వమేవ శరణం శివే. ఇవాళ ఏంటంటే మన సౌందర్యలహరి మొత్తం శ్లోకాలు చెప్పుకున్నామండి. ఇవాళ 100వ శ్లోకం అనమాట, అంటే 100వ శ్లోకం, 100 శ్లోకం అనమాట. ఇదేంటంటే మనం దీపాన్ని అమ్మవారికి హారతి ఇస్తాం అన్నమాట. అదేంటంటే సూర్యుడికి మనం దీపంతో హారతి ఇస్తే ఆయన ఇచ్చిన కాంతితోటి ఆయనకి హారతి ఇచ్చినట్టు అమ్మవారికి కూడా అట్లా అన్నమాట. అది ప్రదీపజ్వాలాభి దివసకర నీరాజన విధి సుధాసూతే చంద్రోపల జలలవై అర్ఘ్యరచన స్వకీరంభోభి సలిలనిధి సౌహిత్యకరణం తదీయాభిర్వాగ్భి తవ జనని వాచాసుతిరియం. అమ్మా, సూర్యుని అగ్ని వలనే జలించే దివిటీలతో సూర్యునికి నీరాజనం ఇచ్చినట్లు, చంద్రుని వల్ల కలిగే చంద్రకాంత శిరాజల బిందువులతో చంద్రునికి అర్ఘ్యం ఇచ్చినట్లు, సముద్ర జలాలతో సముద్రునికి తర్పణం ఇచ్చినట్లు, ఓ వాక్కుల తల్లి, నీ నుండి వచ్చిన నీవిచ్చిన నీ రూపములైన వాక్కులతో నిన్నే స్తుతిస్తున్నానమ్మా. నిజానికి పై శ్లోకంతో సౌందర్యలహరి సమాప్తి అయినట్లే, కానీ కొన్ని గ్రంథాల నుండి ఇంకొంచెం శ్లోకాలు కూడా, ఇంకొక శ్లోకం కూడా ఉందన్నమాట. ఆ శ్లోకాలు ప్రక్షిప్తం కింద అన్నారు, కానీ మనం ఆ శ్లోకం కూడా చదువుకోవచ్చు అనమాట. దాన్ని అధిక శ్లోకం అంటారన్నమాట. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, ఈయన మనకి సముద్ర జలాలతో సముద్రుడికి అర్ఘ్యం ఇచ్చినట్లే, సూర్యుడు వచ్చిన కాంతి వల్ల వచ్చిన దివిటీలతో సూర్యుడికి హారతి ఇస్తున్నట్లే అమ్మా ఓ భగవతి, స్వకీయాలైన చేతి దివిటీల జ్వాలల చేత సూర్యుడికి హారతి ఇస్తున్నట్లు, చంద్రకాంత శిల నుండి స్రవిస్తున్న జలబిందువుల చేత చంద్రుడికి అర్ఘ్యం సమర్పిస్తున్నట్లు, ఉదకాలచే సముద్రుడికి తృప్తికరమైన తర్పణం భావిస్తున్నట్లు, నీ వల్ల పొడిమినటువంటి నీ స్వరూపాలైన వాక్కుల కూర్పులచే నేను స్తుతిస్తున్నానమ్మా. అమ్మ, నేను స్తుతించానంటే అది నాది కాదమ్మా, నువ్వు చేయించుకోకపోతే నేను ఈ మాత్రం స్తుతించానమ్మా. మనం అలాగే చెప్పుకోవాలండి. మనం ఒక నమస్కారం చేయాలన్నా కూడానండి మనం చేయలేమండి. అమ్మవారు పెట్టించుకుంటేనే 2 చేతులు కలిపి నమస్కారం చేయగలం.